అమ్మ ఏం పేరమ్మా? నళిని దేవి అండి. మీ పెన్షన్ వస్తుంది? ఇప్పుడే నళిని దేవి పెన్షన్ వస్తుంది. తెల్లవారి అదే ఒంటరి మహిళదే వచ్చింది అప్పటి నుంచి. భర్త లేరు, ఒంటరి మహిళ. నిన్న నిమ్మగడ పిటిషన్ మీద ఈ 2 నెలలు వాలంటీర్లు మీకు వచ్చి ఫంక్షన్ అవ్వకూడదని వాళ్ళ సపోర్ట్ మాకు చాలా బాగుందండి. ఎవరు సపోర్ట్ అమ్మా? వాలంటీర్ సపోర్ట్ మాత్రం ఏరియా వైజ్ డైలీ వచ్చి వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారు మాకు. చాలా బాగుంది వాళ్ళ మెయింటెనెన్స్ కానీ వాళ్ళు ఇది వరకు అయితే పెన్షన్కి ఎవరెవరు అక్కడ 2 రోజులు పడి వెళ్ళి వచ్చేవారు. అలాంటిది ఇప్పుడు రెగ్యులర్గా మన ఇంటికి లేవక ముందరే తీసుకొచ్చి వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ మాత్రం మాకు చాలా ఉంది. ఇప్పుడు ఈ 2 నెలలు మీకు పెన్షన్ ఇవ్వద్దని చెప్పారు కదమ్మా, ఈసీ చెప్పింది, ఎలా చూస్తారు దాన్ని? కానీ అది అలా ఆపేసినా కూడా ఇబ్బందే కదా సార్. ఏదో అది వస్తుందన్న ఆశ పడతారు. అలాంటిది మీరు ఆపేస్తాము అని అనుకుంటే అది తట్టుకోలేని ఇబ్బందే అది. ఎందుకంటే చాలా ఇవ్వటం మాత్రం ప్రాంప్ట్గా తెల్లారే ఇచ్చేసేవారు, కానీ ఆపేస్తున్నారు అనేసరికి ఆ వాలంటీర్ని ఆపేశారని మాకు నిన్న మొన్నట్లో తెలిసింది. అది ఈ పెన్షన్ ఆగిపోతే చాలా ఇబ్బందే కదా సార్. ఇబ్బందే కదా, వచ్చేది పోయింది అంటే ఏదో దానికి అది కూడా వస్తుందని ఆశ ఉంటుంది కదా. అది ఎలా చూస్తారమ్మా? ఎవరు ఆపేశారు అనుకుంటున్నారు? ప్రతిపక్షాలు ఆపేశాయా నిజంగా? ఎలక్షన్ ప్రతిపక్షాలే ఆపేసినట్టుగానే మాకు తెలిసిందండి. ప్రతిపక్షాలు ఆపేసినట్టే తెలిసింది. కానీ అది ఏంటంటే అది రూల్ కాదు కదా. ఒకసారి అది ఇచ్చి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుని క్యాన్సిల్ చేసి ఇవన్నీ చాలా ఇబ్బంది కదా. దాని మూలాన్ని కొంచెం ఇబ్బందే సార్. మాలాంటి వాళ్ళకంటే అది ఇబ్బందే. మీరు పెన్షన్ మీద ఆధారపడతారు? అంటే నేను ఒంటరి మహిళని, నాకు మా పాప ఉంది. నేను ఒక్కరిదాన్నే అసలు చెప్పాలి అనుకుంటే. మా హస్బెండ్ కూడా లేరు, ఆయన ఎప్పుడు 2010లో పోయారు. అప్పటి నుంచి నా ఇది మీద ఏదో పని చేసుకుంటా తర్వాత ఈ పెన్షన్ ఒకటి ఆధారం వచ్చింది, దాని మీద మెయింటైన్ అవుతున్నాను సార్. అవుతున్నాను, అది కాదంటలేదు. తెల్లారే తీసుకొచ్చి ఎవరండి ఇస్తారు అలాగా. అది వాలంటీర్ సపోర్ట్ మాత్రం మాకు చాలా ఉంది. వాళ్ళని తీశారు అనేసరికి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే గోల్ పెట్టింది. నాకు ఐడియా వచ్చి ఇలా తెలిసింది, తెలిసిన వెంటనే ఆ అమ్మాయికి చేశాను. అండి ఇలా ఆపేశారండి అన్నారు. వాళ్ళకి ఇబ్బందే కదా, సడన్గా తీసేశారు ఉండిపోమన్నారు అంటే వాళ్ళకి ఇబ్బందే. అది ఆలోచించి చేయించాడు అని ప్రతిపక్షాల వాళ్ళే చేశారండి. అది వాట్ ఈజ్ వాట్ అన్నది నాకు ఐడియా లేదు. ఇది చేసింది వాళ్ళే. ఈ ప్రభుత్వం అయితే అలా చేస్తారని మేము అనుకోలేదు. ఇది కంటిన్యూ అవుతుందనే అనుకున్నాం తప్ప ఇది ఇలా మధ్యలో ఆపేస్తారని నాకు నిన్న మొన్నట్లో తెలిసింది. అది కదా కాస్త ఇబ్బందే కదా సార్. అంటే ఇప్పుడు ఈ విధంగా జరిగేటట్టు ఈ ప్రభుత్వం రావాలి అనేసి నేను కోరుకుంటున్నానండి. మా కోరికలన్నీ తీర్చి అలానే ఎక్స్ట్రా మేము ఎక్కువగా డిపెండ్ అవ్వము. ఏదో మాకు ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో అవి వచ్చేటట్టు చేయమని ఈ ప్రభుత్వం చేయాలనేసి ఆశపడుతున్నామండి. సో ఇప్పుడు వాలంటీర్ల ద్వారా మీకు ఫంక్షన్ 2 నెలలు రాదు, మరి వేరే ఆల్టర్నేటివ్గా ఎలా తీసుకుంటారు? మరి ఆల్టర్నేట్ అంటే అది మాకైతే ఐడియా లేదు కదా సార్. మాకైతే ఎవరు ఇస్తారు ఏంటి వస్తుందన్నదే కానీ రావాలనే కోరుకుంటున్నాం తప్ప అది ఎవరు ఇస్తారు ఏంటి అన్నది కూడా మాకు తెలియదు కదా. అది ఎవరిస్తారు అనుకుంటున్నారంటే మరి ఈ ప్రభుత్వమే ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే మనకి ఇచ్చేసారో వాళ్ళే కంటిన్యూస్ చేయాలి. ఎవరో ఆపేరు ఇది ఆపేరంటే అది సబబు కాదు కదా. పెన్షన్లు ఆపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే సార్ ఇస్తారు అని ఆశపడతారు కదా జనాలు. ఇస్తారని మేము ఆశపడతాము. అది వాళ్ళు పెట్టిందే ఇస్తారనేసే మేము అనుకున్నాము. అది ఆశపడ్డంలో తప్పేం లేదు కదా. అదేగా అది కొంచెం ఇబ్బందే మాకు. అమ్మా ఏం పేరమ్మా? నా పేరు కనకమ్మ. అవునా, మీ పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఏ పెన్షన్ వస్తుంది? జగన్ ఇస్తున్నాడు. జగన్ ఇస్తున్నాడు. ఎంత వస్తుంది? 3000 ఇస్తున్నాడు. 3000 ఇస్తున్నాడు. ఈ 2 నెలలు మీకు పెన్షన్ ఇవ్వద్దని చెప్పి నేను చెప్పింది కదా ఎలక్షన్ కమిషన్. ఏం చెప్తారు? 2 నెలలు పెన్షన్ రాదు కదా. నాకు పింఛన్ ఇవ్వకపోతే నేను ఇంటి ఎలా కట్టుకోవాలండి? నన్ను పేద్దని నాకు ఇల్లు ఒకరు లేదు, ఏమీ లేదు. ఏదో ఆ వారంట్లు తెచ్చి తెల్లారి పెద్దడికి ఇస్తే ఇంటి కట్టుకుంటాను. అప్పుడేమో నాకు తెలియదండి. మా ఆయన చనిపోవడమే వచ్చింది. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడని ఏదో నాకు ఏ పంపని నాకు తెలియదు. మా ఆయన చచ్చిపోయిన జగన్ బాబు ఇస్తున్నాడు. నాకు అందుబాటులోకి ఉన్నాడు బాబు. ఉదయాన్నే వచ్చి ఇస్తారమ్మా మీకు? ఉదయం వచ్చి ఇస్తున్నాడు బాబు.
మాకేం ఇబ్బంది ఏం లేదు. అతను ఇస్తే అలాగ ఇంటద్ది అది కట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ 2 నెలలు మరి మీకు ఫంక్షన్ వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దు అన్నారు కదా, మరి మాకు ఎలా జరుగుతుంది అండి? మరి అతను ఇస్తే కదా మేము కట్టుకోవాలి. ఆ వారంట్లు తెచ్చి మాకు ఇవ్వాలి. మరి నా పరిస్థితి ఎవరు అడ్డుకున్నారు మీ ఫంక్షన్ రాకుండా? ఎవరు అడ్డుకుంటారు నాకు తెలియదు. మరి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటే నాకు తెలియదండి. అడ్డుకోబట్టిగా మరి ఎవరు వెళ్తుండ్రు. జగన్ బాబు ఎక్కి నాకు ఏమీ ఇబ్బంది లేదు, అన్ని బాగానే చూస్తున్నాడు. నా భర్త చచ్చిపోయిన కానించి నాకు పింఛన్ తెచ్చి ఇంటికి తెచ్చిస్తుండ్రు. మరి ఇప్పుడు ఏం చేస్తారు 2 నెలలు? మరి మీ ఫంక్షన్ లా తింటే ఎలా కడతారు? మరి ఏడు చేయాలి అర్థం లేదండి. గుండె ఆగిపోయినట్టుగా అయిపోతుంది నాకు. మరి ఎలా బతకాలి 2 నెలలు నాకు ఏటే అర్థం అవట్లేదు. అంతే బాబు. మరి ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది బాబు. చెయ్యెత్తి దండం పెట్టాలి బాబుకి. మాకు ఏటి లోటుపట్టలేదు, అంతా బాగానే చూస్తుండు. బాగానే చూస్తుంది బాబు. ఇచ్చింది లేదనరాదు. వాలంటీర్లు మీకు బాగానే చూసుకుంటారు? వాళ్ళు బాగానే చూసుకుంటుండ్రండి. ఇంటికి తెచ్చి ఇస్తుండ్రు అన్ని. ఏదైనా అవసరం వచ్చినా చెప్పండి అని అంటుండ్రు. అన్నీ చెప్తున్నాం. బాగానే చూస్తారు. ఈ వీడియో ద్వారా ఏం చెప్తారు? ప్రభుత్వం చూస్తుంది కదా, మరి పెన్షన్ ఇమ్మని ఏం చెప్తారు వాళ్ళకి? వారంట్లే మాకు కావాలండి. వారంట్లు అయితే తెల్లారిపోతాడికి మనం పడుకుని పోయిన వచ్చి లేపి పిలిచి తెచ్చి ఇస్తుండ్రు మాకు. మరి వాళ్ళు మానిపించేస్తే మరి మాకు అవ్వదు. వాళ్ళు దేవుళ్ళగా వచ్చి మమ్మల్ని కాపాడుతుండ్రు. వారంట్లు మట్టి తీయరాదు. వారంట్లు మట్టి మాకు ఉండాలి కంపల్సరీగా. ఏం పేరమ్మా మీ పేరు? అప్పలనరసమ్మ. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఏ పెన్షన్ వస్తుంది మీకు? మా ఆయన చనిపోయిన దగ్గర నుంచి వస్తుందండి. 3 ఏళ్ళ నుంచి వస్తుంది. 3 ఏళ్ళ నుంచి వస్తుంది. ఆయన ఎలా చనిపోయారు? ఎలా చనిపోయారు ఆయన? బాగలేక చనిపోయారండి. 69 వచ్చింది వయసు. మీకా? మా చనిపోయారు. ఓకే, ఇప్పుడు పింఛన్ 2 నెలలు ఇవ్వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది, తెలుసా మీకు? ఆ విషయం తెలిసిందండి. కానీ వేరే వాళ్ళు ఎవరినైనా పెట్టేసి ఇస్తామని మాట విన్నానండి. వేరే వాళ్ళు ఇవ్వలేనప్పుడు ఇంక ఎవరినైనా పెడతారు కదా. కానీ మాకు ఆ వాలంటీర్లే కావాలి, వాళ్ళే మాకు కావాలని మేము మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తున్నారంట, అందుకే దూరం పెట్టారంటున్నారు. మరి అది అలాంటి విషయాలు అంటే మా అలాంటి వాళ్ళు వాడినా ఏమవుతుందండి. పెద్ద పెద్ద వాళ్ళు రికమెండేషన్ వాళ్ళు అలా చేస్తున్నారు. వాళ్ళు జగన్ ఎవరమ్మా చంద్రబాబు నాయుడు సపోర్ట్ వల్ల అలాగా ఆపేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేశాడా? అదే చేశారని మేము అనుకుంటున్నామండి. ఎందుకు ఆయన ఏం చేశాడమ్మా? ఆయన ఫంక్షన్లు ఇచ్చాడు కదా మరి మీకు. ఒకనప్పుడు ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు? 200 ఇచ్చాడు. 200 ఇచ్చేటప్పుడు తర్వాత జగన్ వస్తాడంటప్పుడు ఆ మాట అన్నాడు తప్ప చేయలేదు. 1000 రూపాయలు చేశాడు. 1000 రూపాయలు చేశాడు. మరి ఇప్పుడు మరి ఆయన అడ్డుకుంటున్నారా మీ ఫంక్షన్లో? మరి అడ్డుకున్నట్టుగానండి. కాకుంటే ఎందుకు అంత మంచిగా అన్నీ చేసేటప్పుడు మా మనవాళ్ళకి అమ్మఒడి వస్తుంది, నాకు రుణమాఫీ వచ్చింది, పింఛనీ వస్తుంది. మీకు ఎవరెవరికి ఏం కావాలని వాలంటీర్లు అడుగుతుంటే మాకున్న ఇబ్బందులు వాలంటీర్లు చెప్తున్నాము. చెప్పేటప్పుడు వాళ్ళు చేయవలసినవన్నీ చేస్తున్నారు. జగన్ బాబు తరపునే నష్టాలు నా ఏం లేవు. అంతా మాకు మంచిగా జరుగుతుంది. మిమ్మల్ని ప్రజలు పెడుతున్నారంట కదా జగన్ గారు కోటేయమని, నిజమేనది? లేదండి, మాకు ఎవరు చెప్పలేదు. మీకు పోస్టర్లు ఇలా తీస్తారు. మాకు జగన్ పార్టీ మాకు ఇష్టమండి. మేము పోస్టర్ అంటించుకున్నాం. ఆ పోస్టర్ తీసేటప్పుడు మరి మనం వాళ్ళ మీద ఎందుకు వేస్తాము? వాళ్ళు ఎందుకు తీసేస్తారు? వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అంతే. ఓకే, అంటే దీని వెనకతలు ఎవరున్నారని ప్రతిపక్షాలు ఉన్నాయనా, లేకపోతే నిబంధనల ప్రకారం అడ్డుకున్నారా? అంటే నాకు అలాంటి పెద్ద పెద్ద విషయాలు తెలియదు కదండి. నేను చదువుకోలేదు, ఆ విషయాలు నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎవరు చంద్రబాబు నాయుడు సపోర్ట్ వల్ల ఎలాంటి ఇబ్బందులు అన్నీ వస్తున్నాయని అనుకుంటున్నామండి మేము. గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ద్వారా కేసు వేయించారు, అందుకే ఆగిపోయింది అంటున్నారు. మరి నాకు తెలియదు కదండి, నాకు ఆ విషయాలు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తారు 2 నెలలు? 2 నెలలు ఏం చేస్తామంటే అడుగుతామండి. దేనికోసం ఆపేశారు? వాలంటీర్ల ఇబ్బంది, ఏం ఇబ్బంది మీకు ఉంది, వాళ్ళని ఎందుకు ఆపేశారు అని అడుగుతాం మేము. అడిగేటప్పుడు అట్నుంచి సమాధానం ఏంటొస్తే చూస్తాం. ఏం చేస్తున్నారు పెన్షన్ డబ్బులతో? ఏం చేస్తారు మీరు? ఇంట్లో మరి తినడం చేయడం. మరి మా ఆయన లేరు, నాకు ఎలా గడుస్తుంది? పిల్లలు అంటూ మా బాబు ఉన్నారండి, బాబుకి పిల్లలు ఉన్నారు. అతను చేయవలసిన ఆయన చేస్తారు. అదండి. ఈ పెన్షన్ 3000 మీకు ఆధారమా? మందులు అవి నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది. దానికి తగ్గ మందుల ఖర్చులు నేను పెట్టుకుంటానండి. ఏమైనా ఉంటే మా అబ్బాయికి. ఇప్పుడు లేకపోతే మరి మీ మందులు ఎలాగా? మరి అందు రాకూడదు, మరి ఇబ్బంది వల్లే కదండి బాధపడి చెప్తున్నాము. ఇప్పుడు సడన్గా ఆపేశారంటే వచ్చే డబ్బులతోనే మాకు ఏ ఖర్చులైనా తిండివైనా ఏ వచ్చినా అదే. అలాంటప్పుడు ఆపేశారంటే మాకు కొద్దిగా బాధే కదా. ఆ బాధ రాకుండా వాలంటీర్లే రావాలి, ముందులాగే వాళ్ళే ఇవ్వాలని మాకు. అంటే ఎన్నికలు ప్రచారం చేస్తున్నారు వాలంటీర్లు, అందుకే ఆపేశారని చెప్తున్నారు. ఇంతవరకు మా వీధిలో అది రాలేదండి. మీకు ఎప్పుడు రాలేదా ఆ విషయం? మాకు ఎవరు చెప్పలేదండి. చంద్రబాబు ఓటేయద్దు, జగన్ ఓటేయమని ఆ విషయం అదేం లేదండి. అది చెప్పవలసిన అవసరం కూడా లేదు.
ప్రభుత్వం ఉన్నది, ఎవరు సపోర్ట్ ఉంటే వాళ్ళు గెలుస్తారని నమ్ముతూనే వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఉండేటప్పుడు వాళ్ళు చెప్పవలసిన అవసరం ఏంటి? అది మాకు జనాలు ఆయన ఇచ్చిన సొమ్ము మేము తింటున్నాం కాబట్టి ఆ అభిమానంతో మేము ఎవరికి వేయాలనేది మేము వేసుకుంటాం. అంతేగాని వాలంటీర్లు చెప్పవలసిన అవసరం లేదు, వాళ్ళు చెప్పరు కూడాను. అదేనండి, వాళ్ళే అదో ఇది దానికి లేని పని విషయాలన్నీ పుట్టించేసి వాళ్ళు మళ్ళీ రావాలనేసి దీంతో అలా చేస్తున్నారు తప్ప దీంట్లో వైఎస్ఆర్ పార్టీలో తప్పేం లేదు. వాలంటీర్లు మరి ఇప్పుడు ఏం చెప్తారు ప్రభుత్వానికి? చూస్తున్నారు, ఈ వీడియో చూస్తారు కాబట్టి ఏం చెప్తారు? ఏం చెప్తామంటే వాళ్ళే ఉండాలి, వాళ్ళే చెయ్యాలి. వాళ్ళ వల్ల మాకు వచ్చే జనాలకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. మరి వైఎస్ఆర్ పార్టీ ద్వారా మాకేం ఇబ్బందులు లేవు. వాళ్ళు వస్తే మాకు నెలప్పుడు 3 వేలు ఇస్తారు తెచ్చి అనే మేము ఆస్తో ఉన్నామండి. వాళ్ళే కావాలంటున్నాం. ఎలా ఉండేదమ్మా గతంలో? చంద్రబాబు అప్పుడు పెన్షన్ ఇచ్చినప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు జగన్ బాబు ఇచ్చినప్పుడు పింఛన్ ఇచ్చినప్పుడు జగన్ బాబు ఇంటికి వచ్చి ఇస్తున్నారండి. తెల్లారు 6 గంటకి, ఏదో ఒక రోజు గంట గడి లేట్ అవుతుందండి. తగ్గిన రోజుల్లో 6 గంటకి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు అక్కడెక్కడికో వెళ్ళాలండి, అక్కడికి వెళ్ళి లైన్లు కట్టి లైన్లో ఉండి ఆ పింఛనే అందుకోవాల్సి వచ్చేది. అప్పటికంటే మాకు ఇప్పుడు అన్నీ బాగా ఉన్నాయి కదండి. మీటింగ్లకి పిలిచేవారు, మీరు రాకపోతే మేము పింఛన్ తీసేస్తాము, మీరు రాకపోతే మీకు ఏమి వచ్చింది మేమేమి ఇవ్వము అని డిమాండ్ చేసేవారు చంద్రబాబు నాయుడు. ఆ డిమాండ్ చేసేటప్పుడు మరి వచ్చే డబ్బులు ఎందుకు పోతాయని అలా భయపడుతూ వెళ్ళేవారు. ఇప్పుడు అలాంటి భయాలు మాకేం లేవు. ఇప్పుడు మాకు అలాంటి భయం లేదు. మీటింగ్ ఉన్నా సరే, అమ్మ పలానా దగ్గర మీటింగ్ ఉంది రండి అంటారు. నచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు మానేస్తున్నారు. అంతేగాని నువ్వు రాలేదు, నీకు పింఛన్ ఇవ్వము, నీకు అమ్మఒడి ఇవ్వము, అవన్నీ ఏం లేవు. అంత బాగానే ఉంది. మళ్ళీ ఆయనకే ఇస్తామండి. అతను జగన్ వస్తాడని మాకు నమ్మకం ఉంది. మధ్యవర్తులు ఏం చేస్తారనేది మరి నేను చెప్పలేను. మీరైతే దానికే ఇస్తామండి. అతన్నే నమ్మకం, అతనికే ఇస్తాం మేము. 4,000 చేస్తారంటారా ఈసారి వస్తాయి? 4,000 చేయలే, కనీసం 2,000 ఇవ్వనే ఆయనకే ఇస్తాము. అంతే. 4,000 చేసినా పర్లేదు. 4,000 చేస్తే సంతోషమే. 2,000 మాకు డబ్బులు తగ్గించడం ఆయనకి మనం చిన్న చూపు చూడకూడదు కదా. ఫస్ట్ అలా బాగానే చూసాడు, ఇప్పుడు బాగా చూస్తాడని మాకు నమ్మకం ఉంది. నా పేరు లక్ష్మి అండి. అవునా? ఇప్పుడు ఈసీ ఫంక్షన్ పంపిణీ చేయొద్దని వాలంటీర్ల ద్వారానే నిన్న పేపర్లో కొన్ని న్యూస్ చూసి చెప్పింది. ఎలా చూస్తారమ్మా? మీకు ఏమైనా ఫంక్షన్ ఉందా మీ ఇంట్లో ఎవరికైనా? మా ఆయన గారికి వస్తుందండి, వికలాంగ పెన్షన్ వస్తుంది. మా ఆయన గారికి 5,000 వస్తుందండి. 5,000 వస్తుందా? ఇప్పుడు 2 నెలలు పంచొద్దని చెప్తున్నారు. ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఏం చెప్తారు అంటే ఇప్పుడు పంచొద్దని అంటే సడన్గా అంటే ఫస్ట్ నుంచి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సడన్గా అంటే అంతా చంద్రబాబు నాయుడు గారు చేసిన వల్లే కదా ఆపేస్తున్నారు. చంద్రబాబు ఏం చేశారమ్మా? ఇంత ముందు అంటే పింఛన్ ఇచ్చేటాడు చెట్ల కింద కూర్చుండేవాళ్ళు, 2 రోజులు 3 రోజులు పట్టేది. ఎండలలో చాలా మంది పడిపోయేవాళ్ళు కూడా. ఇప్పుడు ఇంటింటి తీసుకొచ్చేస్తున్నారు కాబట్టి వాలంటీర్లు తీసేయమని చెప్తున్నాడు అతను. అది పద్ధతి కాదు కూడా. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు అమ్మఒడి వచ్చింది, మా అబ్బాయికి కాలేజీ ఫండ్ వచ్చింది, నాకు ఇల్లు కూడా జగనన్న గారు వచ్చిన తర్వాత ఇల్లు వచ్చింది, నాకు చేయూత డబ్బులు వచ్చినాయి, నా టైలరింగ్ డబ్బులు వచ్చినాయి, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు అతను ఇన్ని చేస్తున్నాడు కాబట్టే చంద్రబాబు నాయుడు ఇలా చేస్తున్నాడు. అంతేగాని తప్ప అతను ఏమి చేయకంటే ఏం లేదు కదా. జనాలకి గెలిపించినందుకు, అతను మాట ఇచ్చినందుకు అన్నీ చేస్తున్నాడు అతను. ఇప్పుడు పింఛనీలు కూడా రావాలి. వాలంటీర్లు మిమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు, జగన్ గారు కోటేయమంటున్నారు, జగన్ గారి కోసం పనిచేస్తున్నారు, అందుకే ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశం ఉంది కాబట్టి ఆపేస్తున్నాం అనేది ఈసీ మాట. అందులో చంద్రబాబు ఏం చేశారంటారు? ఈసీ అంటే ఇప్పుడు వాలంటీర్లు అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత వాలంటీర్లు వచ్చారు. ఇంతకుముందు చంద్రబాబు నుండి వాలంటీర్లు లేరు కదా. అప్పుడు లంచాలు తీసుకునేవాడు అతను, ఆ పనులు చేసేవాడు కాదు. ఇతను నీతిగా నిర్జాయి పెట్టి వాలంటీర్లు పెట్టి పనులు ఇంటింటికి వచ్చి మీకు ఏం కావాలి, ఏమి ఉన్నాయి, ఏమి లేవు అన్నీ ఎంక్వైరీ చేసి అన్నీ చేసేటప్పుడు తీసేయడం అది పద్ధతి కాదు కదండి. ఇప్పుడు వాళ్ళు ఉంటేనే మాకు భవిష్యత్తు ఉన్నట్టే చేసుకున్నాము. ఇప్పుడు జగన్ అన్న ఏది చేసినా ప్రజల కోసమే చేశాడు, అలాగని స్వార్థంగా చేయలేదు కదా ఏది. అది ఇప్పుడు అతను వాలంటీర్లు ఆపేశారంటే మేము ధర్నా చేయకూడదని కూడా ఉన్నామండి. అది ఎందుకు కావాలమ్మా? ఏమో ఎవరు, ఎందుకంటే వ్యవస్థ మారుస్తుందని అనుకోవడం వేస్ట్. ఇప్పుడు ఎలాగుందో అలాగే కంటిన్యూ అవ్వాలి. ఇచ్చిమన్నారంటే అది పద్ధతి కాదు. మనకి చేశారు కాబట్టి డేటా ఇచ్చామనుకోండి, మళ్ళీ అనకూడదు. కానీ చంద్రబాబు నాయుడు ఏదైనా చెయ్యొచ్చు. మళ్ళీ జగన్ గారు వస్తేనే మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగం ఎలాగుందో అతను చేసినవన్నీ బాగానే చేశాడు. అందుకే అతనే రావాలి, వాలంటీర్లు మార్చకూడదు. మాకు పింఛనీలు ఎలాగ రావాల్సినవి అలాగే వస్తాయి, మాకు వస్తాయి, నమ్మకం ఉంది. ఎందుకంటే మేము 10 మంది కూర్చొని చేసామంటే కంపల్సరీ ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు ఆడవాళ్ళలోనే ఉంది అంతానా, మగవాళ్ళ వల్ల ఏమీ లేదు. కాబట్టి ఆడవాళ్ళు నించున్నామంటే, ఎక్కడైనా టెంట్ వేసుకుని కూర్చున్నామంటే ఎవరు ఏది చేసినా కూడా అక్కండా ఉండదు కదా, ఆగుతుంది కంపల్సరీ. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాయంటే మాత్రం అంతా మోసమే.
ఎందుకంటే ఆల్రెడీ మేము పడి ఉన్నాం కాబట్టి. నా పెళ్ళి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉండేతోడు ఇల్లు పెట్టాం కానీ ఏ రోజు లేదు. వాలంటీర్లు వచ్చిన తర్వాత నాకు ఇల్లు వచ్చింది. ఓకే, అది ఇల్లు వచ్చింది. మా అబ్బాయికి అమ్మఒడి వచ్చింది, నాకు టైలరింగ్ డబ్బులు పడ్డాయి, చేయూత డబ్బులు పడ్డాయి, అన్నీ పడుతున్నాయి. అతనే రావాలి మాకు. పెన్షన్ వస్తుంది, అతనికి వస్తుంది. ఏంటంటే నేను టైలరింగ్ చేస్తాను, అతను పెన్షన్ వస్తుంది. చిన్న చిన్న అప్పుడప్పుడు వెల్డింగ్ పనికి వెళ్తుంటారు అతను. ఇప్పుడంటే మళ్ళీ ఇబ్బంది పడవలసి వస్తుంది. అంది అంటే మా నోటి దగ్గర కూడి కొట్టేసినట్టే. ఇంకా అతను చేసిందని చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, ఇంకెవరు ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ ఒకటి అయిపోవడం పెట్టే కాబట్టి ఇతన్ని ఆడుతున్నారు. లేదంటే ఇద్దరును కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు, మేమిద్దరం ఒకటే అనుకొని నిలబడుతున్నాం. కానీ ఎప్పటికైనా జగనే గెలుస్తాడు, జగనే ఉంటాడు దేనికైనా. అది మాత్రం నిజం. పెన్షన్ రావాలని ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి చెప్పవలసింది ఏమనంటే ప్రజల దగ్గర నోటు దగ్గర కూడి కొట్టేస్తే మాత్రం అది పద్ధతి కాదు ఎవరైనా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు బట్టి జగన్ గారు ఉన్న కాంచి పెన్షన్ ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్లు లేరనేసి పెన్షన్ ఆపేస్తానంటే అది పద్ధతి కాదు కదా. బాధపడతారు కానీ కడుపు దగ్గర కూడి కొట్టినట్టే కదా వాళ్ళు. ఇది చేస్తే మాకు ఏమైనా ఓట్లు వేస్తారేమో అని అనుకుంటున్నారు కానీ అది తప్పు. మాకు ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకే వేస్తాం మేము. ఒక 2 నెలలు ఆపేసాను మాత్రం ఓట్లు వేయడం అదేం లేదు. మేము మాకు ఎంత న్యాయం జరిగిందో జగన్ గారి ద్వారా జగన్కే వేస్తాం. మేము వేస్తాం. మా పిల్లలకి, మా పెద్ద అబ్బాయికి ఓటు వచ్చింది, ఆ అబ్బాయి కూడా అక్కడే వేస్తారు.